హాయ్ గైస్ అందరికీ. సో నిన్న వీడియో ఎపిసోడ్ వచ్చింది కదా! ఎపిసోడ్ చూడండి ఒకసారి. ఆ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడు మాస్క్ మ్యాన్ హరీష్ గారు కాస్త సగం వరకు కొంచెం బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఎందుకో కొంచెం టఫ్ సిచ్యువేషన్‌లో పడ్డారు అనిపించింది నిన్న. అండ్ తనుజ గౌడ గారు చాలా క్యూట్‌గా మాట్లాడుతున్నారబ్బా! ఎపిసోడ్ లాస్ట్‌లో తను కాఫీ పొడి కోసం మాట్లాడుతుంది భరణి గారితోటి. ఏమంటుందంటే, నేను నైటు నిద్రపోకుండా ఉండి దొంగతనం చేస్తాను అంటే, చేయకూడదేమోనండి అంటే, ఏంటి బిగ్ బాస్ ఈ మాత్రం చేయనివ్వరా? ఇలా చేయకపోతే మనకి బోర్ కొడుతుంది కదా, మా ఇంట్లోనే దొంగతనం చేస్తాను అనేసి క్యూట్గా నాకు బాగా అనిపించింది అబ్బా. అంటే తనకి కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, తను సర్వేలు అవ్వగలదు అని నిరూపించుకుంటుంది. నిజమే కదా, ఖాళీగా ఉంటే మనకు కూడా బోర్ కొడుతుంది. ఏదో ఒకటి చేస్తుంటేనే, కంటెస్టెంట్స్ ఏదో చేస్తుంటేనే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అమ్మో ఇది చేస్తున్నా చూద్దామని. ఏం చేయకుండా అలా ఖాళీ కూర్చొని ముచ్చటాడుకోండి ఏముంటుంది, టాస్క్ కూడా లేదు. సో బాగా అనిపించింది. ఇంకా బర్నీ గారు గ్రూప్ డిస్కషన్ అవుతుంది. ఎవరైతే టెనెంట్స్కి బయట ఉంటారు, అందరూ బయట ఉండి మాట్లాడుకుంటారు అనమాట. ఒకరు లేచి నించొని మిగతా వాళ్ళందరూ ఏంటి అలాగా, నాకు ఎలా పరిచయము, ఎవరు ఎలా ఉన్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. ఇక్కడ బర్నీ కూడా ఒక మాట అంటారనమాట. బాగా అనిపించింది ఆయన మాట్లాడే మాటలు. ఎవరు మన రాము రాథోడ్ గురించి మాట్లాడుతూ, రాము రాథోడ్ మీరు చాలా అంటే ఈ ఏజ్లోనే మీరు బాగా సక్సెస్ అయ్యారు, సక్సెస్ని మీరు వదిలిపెట్టకండి. ఒకనొకప్పుడు మేము సక్సెస్ని వదిలిపెట్టడం అంటే ఇన్ ద సెన్స్ బ్రేక్ ఇచ్చాం, మిడిల్లో బ్రేక్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది. మీరు అలా చేయకండి, బ్రేక్ ఇవ్వకండి, కంటిన్యూ చేయండి. సక్సెస్ని కంటిన్యూ చేస్తే మీరు ఎక్కడికో వెళ్తారు, సో కంటిన్యూ చేయండి, ఎక్కడ మిడిల్ డ్రాప్ అవ్వకండి అని చెప్పారు రామరాథోడ్కి. చెప్తూనే ఆయన అన్నారనమాట, నేను కూడా సీరియల్స్లో చాలా వందల డేస్ చేశాను, సీరియల్ చాలా ఎక్కువ చేశాను నేను. అండ్ 40,000 ఎపిసోడ్లు చేశాను సీరియల్స్లో నాకు ఫేమ్ బాగుంది, కానీ నాకు సినిమాల్లో కూడా ఫేమ్ ఉండాలని చెప్పేసి సినిమాల్లోకి వచ్చాను. మూవీస్లో నేమ్ వచ్చే వరకు నాకు 80 years అయినా 90 years అయినా ఇక్కడే ఇందులోనే ఉంటాను, నాకు ఫేమ్ కావాలి అని చెప్పేసి చాలా బాగా చెప్పారబ్బా. మనకు చెప్పడం రావట్లేదు. ఆయనలో ఉన్న అదేంటంటే స్పీకింగ్ స్కిల్స్ మనలో ఉండవు కదా. సో ఆయన చాలా బాగా చెప్పారు, నాకు బాగా అనిపించింది. చాలా బాగా స్కిల్స్ ఉన్నాయి ఈయన చెప్పే దాంట్లో అని చెప్పి అనిపించింది నాకు బర్నీ గారు. అండ్ ఇంకోటి అంటే బర్నీ గారు చాలా స్పోర్టివ్ ఉన్నారబ్బా. ఉన్న వాళ్ళలో ఇమాన్యుయల్ ఒకడు, బర్నీ ఒకడు చాలా స్పోర్టివ్గా ఎవరేమన్నా సరే తీసుకోగలుగుతున్నారు. ఏదైనా పని చెప్పినా వెంటనే ఇమాన్యుయల్ నిన్న చాలా పని చేశాడబ్బా, పని మామూలు కాదు. ఏది చెప్పినా నేను చెయ్యనన్నా అని లేదు, చేసేసాడు. మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేశాడు. 2 సార్లు బయట పాపం నాగార్జున గారు ఫుడ్ పంపించినప్పుడు ఒకసారి ఫ్లవర్స్ వేసారు, క్లీన్ చేయించారు. ఒకసారి ఏమో ఇంకేదో డాన్సర్లు వచ్చారు మార్నింగ్, దీంట్లో ఆ డ్యాన్స్ చేసినప్పుడు ఫ్లవర్స్ వేసారు, ఫ్లవర్స్ వేసారు. ఫ్లవర్స్ అంటే అదే ఫైర్ ఉంటుంది కదా, అది వేయించారు. అప్పుడు అవన్నీ పడ్డాయి ర్యాపర్స్, అవన్నీ క్లీన్ చేయించారు. చేశారు, బాగా చేశారు. ఇక్కడ మన బర్నీ గారికి అయితే ఎవరు బర్నీ గారు కాదు, సారీ కొంచెం హెల్త్ బాగాలేదు. ఇమాన్యుయల్ అయితే చాలా బాగా చేశాడు వర్క్, అది సూపర్, మరి మామూలుగా కాదు, మెచ్చుకోవాల్సింది. కానీ ఫుడ్ విషయంలో కొంచెం ఎందుకో హౌస్ మేట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఓనర్స్, అదే మన కామనర్స్ ఉన్నారు కదా, కామనర్స్ ఎందుకని వాటికి టెనెంట్స్ తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తున్నారు తెలీదు ఆ బిగ్ బాస్కి, ఇవ్వాలా వద్దా అనేది. బిగ్ బాస్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక రీజన్ ఉంటుంది, అది ఆలోచించకుండా ఎందుకు అసలు సెలబ్రిటీస్కి ఎందుకు తీసుకెళ్ళిస్తున్నారు? వాళ్ళ సెలబ్రిటీస్ మేము కామర్స్ అని మీరు ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. ఎవరైతే కామర్స్ ఉన్నారో వాళ్ళు అలా చేయకండి. ఇప్పుడు ఫుడ్ ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఇవ్వాలో ఏంటనేది బిగ్ బాస్ తెలుసు. బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు కదా, సెలబ్రిటీస్కి ఫుడ్ వేరే ఇస్తాము, టెనెంట్స్కి ఫుడ్ వేరే ఇస్తాము, మన కామనర్స్కి ఫుడ్ వండే బాధ్యత టెనెంట్స్ది, ఓనర్స్కి. ఓకే, ఇది క్లియర్ కదా. పోనీ 2 విధాలుగా ఉంటున్నారు ఎవరు, మన ఓనర్స్. ఎందుకని 2 విధాలుగా ఉంటున్నారు? ఫస్ట్ ఏమో ఫుడ్ తినేటప్పుడు నాగార్జున మన బిగ్ బాస్ గారు బిగ్ బాస్ సార్ అంటారు,
ఈ హౌస్ ఓన్లీ ఓనర్స్కి మాత్రమే అని చెప్పేసి అనగానే మా టెనెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా బర్నీ గారు చాలా బాగా ఎమాన్యుల్ అంటారు. ఎమాన్యుల్ తర్వాత తినేసి ఇంకా కావాలంటే కొంచెం పెట్టుకొని వెళ్ళిపోదాం బయటకు అంటారు బర్నీ గారు. బర్నీ గారు ఒకటబ్బా, బిగ్ బాస్ చెప్పేదానికి అసలు తను వ్యతిరేకించట్లేదు, ఒక్కడు కూడా వ్యతిరేకించట్లేదు. బిగ్ బాస్ చెప్పింది చెయ్యాలి అంతే. మనం ఎందుకు వచ్చాం హౌస్ ఇక్కడికి? బిగ్ బాస్ చెప్పింది చేయడానికి వచ్చాం. సో ఆయన చెప్పిన వాడికి కట్టుబాటుగా ఉంటున్నారు బర్నీ గారు అయితే ఇప్పుడు వరకు చూసిన ఎపిసోడ్లో. ఇంకోటి, ఈ ఓనర్స్ మాట మాటికి వెళ్ళి టెనెంట్స్ని గెలుగుతున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు బాగానే ఉంటున్నారు, అన్నీ బాగానే చేసుకుంటున్నారు. ఓనర్స్ వెళ్ళి మాట మాటికి వాళ్ళు ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, లేకపోతే అది చేయడం ఇది చేయడం, వాళ్ళు ఫుడ్ ఇవ్వడం తీసుకెళ్ళి చేస్తున్నారు. వాళ్ళేమో సరే ఇస్తున్నారు కదా వీళ్ళు లోపలికి వెళ్తున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళి వెంటనే బిగ్ బాస్ ఈ హౌస్ ఓన్లీ టెనెంట్స్కి మాత్రమే, సారీ ఈ హౌస్ ఓన్లీ ఓనర్స్కి మాత్రమే, టెనెంట్స్ ఇందులో ఉండడానికి వీలు కాదు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ 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 వస్తున్నారు. 2-3 సార్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఓనర్స్ కొంచెం ఎందుకో లో ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది సెలబ్రిటీస్ దగ్గర. చూద్దాం, ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి పరిచయం పెంచుకోవడానికి అని అనుకోవచ్చు. ఏదైనా ఒకే దీనిలో ఉండాలి. ఏంటి ఇప్పుడు ఫుడ్ తింటుండగా వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళు బాధపడ్డారు, ఓనర్స్ బాధపడి ఓ టెనెంట్స్కి మన టెనెంట్స్కి ఫుడ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. పట్టుకెళ్ళి ఇచ్చారు. ఇచ్చినప్పుడు టెనెంట్స్ తీసుకోలేదు. మాకు వద్దు, మాకు ఆకలిగా లేదు, మేము తినము, మాకు తినేసామని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా ఆకలిగా ఉన్నా సరే తీసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ తీసుకొని తింటే బిగ్ బాస్ ఏమైనా పనిష్మెంట్ ఇస్తే దాన్ని మళ్ళీ చేయలేం కదా, ఇప్పటికే ఆకలితో ఉన్నాం, పనిష్మెంట్ చేయలేం కదా అని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగుంది. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకోలేదు, బాగుంది. ఇంకోటి ఏంటంటే కొంతసేపు పోయిన తర్వాత వీళ్ళకి ఆకలేసిందో లేకపోతే అంటే చిన్న చిన్న టాస్క్ చేద్దామని చెప్పేసి రీతు చౌదరి వెళ్ళి ఒక 2 బిస్కెట్స్ తీసుకొస్తుంది. వీళ్ళు శ్రీజ వీళ్ళందరూ ఒక ఏదో టాస్క్ చేసుకుంటే శ్రీజ కాదు, మన రీతు చౌదరి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటుంది 2. వీళ్ళకి తెలియకుండా సైలెంట్గా వెళ్ళి తెచ్చుకుంటుంది. రీతు చౌదరి అండ్ తనుజ గౌడ గారు తెస్తారు. తెచ్చిన తర్వాత శ్రీజ చూసినప్పుడు వదిలేరు కదా, మీరు ఆల్రెడీ ఫుడ్ ఇద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు దానికోసం అడిగారు? మీరే కదా ఇందాక ఇద్దామని అనుకున్నారు ఫుడ్, మళ్ళీ ఎందుకని వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి పాపం తింటున్నప్పుడు ఎందుకని శ్రీజ మళ్ళీ అలా చేయకూడదు, మీరు ఇచ్చేయండి అలా తీసుకెళ్ళకూడదు అంటే ఏమైంది అని హౌస్ మేట్స్ అడిగితే మనం ఇక్కడ టాపిక్ చేసుకుంటుంటే దొంగతనంగా పట్టుకెళ్ళారు బిస్కెట్ ప్యాకెట్ అంటున్నారు. అనొచ్చు, దొంగతనంగా పట్టుకెళ్ళారు తీసుకెళ్ళలేదు, కానీ చూసి ఉన్నట్టు ఊరుకుంటే ఇంకా బాగుండు. ఆ తర్వాత వీళ్ళు తినేసిన తర్వాత నేను చూశాను మీరు తీయడం, కాకపోతే మీరు తింటున్నారు కదా ఆకలితో ఉన్నారని ఆపలేదు అంటే అది కొంచెం ఇంకా ఇంప్రెసివ్గా ఉండు. ఇది ఇచ్చేముంది ఇచ్చారు బిస్కెట్ ప్యాకెట్స్. పాపం తిన్న వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చింది మన రీతు చౌదరి. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శ్రీజ పట్టుకొని వెళ్ళి బిస్కెట్స్ మీరు నన్ను ఇంప్రెస్ చేశారని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చింది. ఎంతవరకు కరెక్ట్ ఇది? తినేవాడి దగ్గర నుంచి లాక్కొని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తే తినాలనిపిస్తుంది తినేవాడికి. ఇలెక్ట్రా బాబు ఇలా చేస్తున్నారు, ఏంది వద్దురా మనకు అన్న ఫీలింగ్ ఉంటుంది. తినరు వాళ్ళు, మనశాంతిగా తినరు. అది వాళ్ళు తినేటప్పుడు మనం లాక్కోకూడదు. అప్పుడు ఏదో ఒక దాంట్లో ఉండాలి. నేను చెప్పింది ఏంటంటే ఐదర్ ఇవ్వండి లేదా లాక్కోండి, అంతే. లాక్కోవడం మళ్ళీ ఇవ్వడం మళ్ళీ సింపతి గెయిన్ చేయడం కోసం మళ్ళీ లాక్కోవడం అవన్నీ వద్దు, ఆపేయండి. ఇది ఈ టాపిక్లో జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మన గుండంకుల్ వర్సెస్ ఇమాన్యుయల్. యాక్చువల్గా ఇక్కడ ఇమాన్యుయల్కి వర్క్ అసైన్మెంట్ చేసేది మన మాస్క్ మ్యానే. ఓకే, ఇమాన్యుయల్ ఏ వర్క్ చేస్తున్నాడో చేసిన వర్క్ కరెక్ట్గా చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మాస్క్ మ్యాన్ది. ఎందుకంటే ఇమాన్యుయల్కి పని అప్పచెప్పింది మాస్క్ మ్యాన్ కాబట్టి హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు. అలాంటప్పుడు ఇమాన్యుయల్ ఎంత వర్క్ చేశాడు, ఏం చేశాడు, చేసిన పని బాగా చేశాడు లేదని చెప్పేసి మాస్క్ మ్యాన్ తెలుసు కాబట్టి తను ఫుడ్ తినలేదు, తనకు ఫుడ్ వెళ్ళలేదు అనుకున్నప్పుడు తిని తీసుకెళ్ళి ఇచ్చాడు. కొంచెం ఎమోషన్ అయ్యాడు, అంతా బాగుంది. తిన కూడా ఫుడ్ తినలేదు, అది గుడ్ థింగ్, అది నేను ఒప్పుకుంటాను. తిన కూడా అంటే వాళ్ళకి పని చేసిన వాళ్ళకి ఫుడ్ లేదు, ఏం పని చేయకుండా నాకెందుకు ఫుడ్ అన్న ఫీలింగ్లో, లేదంటే వాళ్ళు ఫుడ్ తినకపోతే నేను తిన్నాను చెప్పేసి తను తినలేదు, తను కూడా ఫుడ్ వదిలేశాడు. అది మంచిది. నిన్నేమైనా అడిగారా మాస్క్ మ్యాన్ ఫుడ్ మేము తినట్లేదు నువ్వు తిన్న మానేసి అనేసి?
టెనెంట్స్ ఏమైనా ఓనర్స్ని అడిగారా మీరు తినొద్దు మీరు తినకపోతే అనేసి? లేదు కదా. మరి మళ్ళీ ఎందుకు మీరు మానేస్తారు కదా తినడం. మీరు మానేసిన తర్వాత మళ్ళీ ఆ టాపికే తీసుకెళ్ళి గొడవలో తీసుకెళ్ళి పెట్టారు. ఏమన్నారంటే చూద్దాం చూడండి. ఒకనొకప్పుడు బిగ్ బాస్ ఫుడ్ ఇస్తుంది. ఎవరు టెనెంట్స్కి ఒక ఫుడ్, ఒక టైప్ ఆఫ్ ఫుడ్, ఓనర్స్కి ఒక ఫుడ్. అంటే వీళ్ళకో టైప్ వీళ్ళకో టేబుల్. టెనెంట్స్ ఒక పక్కన వీళ్ళు ఒక పక్కన కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ కామెడీ మ్యాన్ కాబట్టి కామెడీగా గుండంకులు అంటాడు. గుండంకులు అన్నప్పుడు అందరూ నవ్వుతారు. ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ అందరూ నవ్వుతారు. అందరికి అర్థమైనప్పుడు మాస్క్ మనకి ఎందుకు అర్థం కాలేదు? సరే అర్థం కాలేదు అనుకుందాం. ఆ సెకండ్కి అర్థం కాలేదు, స్ట్రైక్ అవ్వలేదు, రిజిస్టర్ అవ్వలేదు అన్నారు. అది రిజిస్టర్ అవ్వలేదు అనుకుందాం. మరి ఈయన ఇమాన్యుయల్ గారు వచ్చి సారీ చెప్పారు కదా. వచ్చి అంటే సారీ చెప్పారు అని చెప్పారు. ఈయన వెళ్ళి కౌలించుకోవడం మనకు అనిపించింది. ఎందుకు కౌలించుకున్నారు? ఈయన తప్పు అంటే గుండంకులు అన్న తప్పే అని అనిపించింది కాబట్టి కదా వెళ్ళి దగ్గరికి వెళ్ళారు. సారీ చెప్పడానికో దేనికో వెళ్ళారు కదా. అప్పుడైనా అడగాలి, ఎందుకు ఇమాన్యుయల్ అలా అనొద్దు, నాకు నచ్చలేదని చెప్పేసి అనిస్తే అయిపోయేది. కొంతసేపు పోయిన తర్వాత ఒక 5 minutes పోయిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ మాస్టర్ మ్యాన్ గారు? కొంతసేపు పోయిన తర్వాత మీ లిమిట్లో మీరు ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏమైంది? నేను సారీ చెప్పాను కదా అని ఇమాన్యుయల్ అంటాడు. సారీ చెప్పిన నేను అనేస్తే సారీ చెప్పేస్తే అయిపోద్దా అంటారు మన మాస్క్ మ్యాన్. మీకు మూడు వచ్చినప్పుడు వల్ల మీ మూడు ఉన్న స్వింగ్లాగా మేము ఉండలేం కదా అని చెప్పి ఇమాన్యుయల్ అంటే మీ మూడు స్వింగ్ అంటే మేము ఉండాలా అని అంటాడు మాస్క్ మ్యాన్. ఇక్కడ మాస్క్ మ్యాన్ రియాక్ట్ అయ్యేన దగ్గర అవ్వాలి, రియాక్ట్ అవ్వాల్సిన దగ్గర అవ్వలేదు. ఈరోజు ఆయన గుండంకులు అన్నప్పుడే నచ్చకపోతే రియాక్ట్ అవ్వాలి. నాకు అవి నచ్చలేదు మరి అనొద్దంటే అన్న మానేస్తాడు. తను అన్నాడు, తను రియలైజ్ అయ్యాడు, సారీ చెప్పాడు. తర్వాత ఒక 10 minutes పోయాక మీరు రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. మాస్క్ మ్యాన్ మీరే చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడే ఆ టాపిక్ వచ్చింది మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి. ఏంటి అంటే మీరు అందరూ తినలేదని నేను కూడా ఫుడ్ వదిలేశాను. వాళ్ళు అడిగారు అసలు అవి మిమ్మల్ని వదిలేమని. మీరు వదిలేసుకున్నారు, మీకు నచ్చలేదు, మీరు వదిలేశారు. అలాంటిది వాళ్ళ మీద ఎందుకు పెడతారు? తనుజ గౌడ ఈ పాయింట్ క్యాచ్ చేసింది. ఖచ్చితంగా ఈ పాయింట్లో నామినేషన్ ఎవరొకరు రాస్తారు టెనెంట్స్ నుంచి. ఎందుకంటే తనుజ గౌడ ఈ పాయింట్ క్యాచ్ చేసి టాపిక్ అయిపోయి అంటుంది. ఈ ఇమాన్యుయల్ అండ్ మాస్క్ మ్యాన్ ఆర్గ్యుమెంట్లో మాస్క్ మ్యాన్ ఒక మాట అన్నాడు అంటే ఏంటి అని అడుగుతారు. అడిగేటప్పుడు మీరు ఫుడ్ తినలేదని, మీకు ఫుడ్ దొరకలేదని నేను ఫుడ్ వదిలేశాను అని చెప్పేసి అంటారు. మనం అడగలేదు కదా ఆయన వదిలేమని, ఆయన తినొద్దని చెప్పేసి ఆయన ఇష్టానికి ఆయన వదిలేశారు. మళ్ళీ మనల్ని అంటారు ఏంటి, మనల్ని బ్లేమ్ చేస్తారు అన్న ఫీలింగ్లో తనుజ పాయింట్ యాడ్ చేస్తారు. నాకు నచ్చింది అక్కడ తనుజ గారు. ఇక్కడ తనుజ గారు ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటున్నారు, కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సైలెంట్ అంటే ఇన్ ది సెన్స్ హైపర్ యాక్టివ్ లేరు. అంటే అది చేయాలి ఇది చేయాలి, వాళ్ళే ఇంప్రెస్ చేయాలి వీళ్ళు ఇంప్రెస్ చేయడం లేదు. ఎందుకు ఓనర్సే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళని. అవసరం లేదు, మీ గేమ్ మీరు ఆడండి, మీ గేమ్ మీరు ఆడితే మీరు ఆటోమేటిక్గా ఇంప్రెస్ అవుతారు. వాళ్ళ సెలబ్రిటీస్ అని విషయం మర్చిపోండి. వాళ్ళ సెలబ్రిటీస్ అని విషయం మర్చిపో అంటే గుర్తుపెట్టుకుంది మీరు. మళ్ళీ శ్రీజ అంటుంది వాళ్ళు మనల్ని అంటే కామనర్స్గా వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వాళ్ళు మన లవ్ స్మెల్గా చూడట్లేదు అని చెప్పేసి అనుజ అంటుంది. వాళ్ళు ఏం చూడట్లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఎపిసోడ్లో లేదు, లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఈ టాపిక్. ఇదే చెప్పాను ఇందాకలా మన భరణి గారు మాట్లాడుతుంటారు వీళ్ళ కోసం, వాళ్ళ గ్రూప్ టీం కోసం ఒక్కొక్క గురించి మాట్లాడుతుండగా, రాము రాథోడ్ వీళ్ళందరూ మాట్లాడుతుండగా మీరు అందరూ నాకు తెలుసు కాబట్టి మీ గురించి నేను చెప్పగలుగుతున్నాను. మీతో నేను కొంచెం అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరిద్దరు గురించి మీతో నేను వర్క్ చేస్తాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇక మీద మరి అవసరం ఏమన్నా చెప్పలేని చెప్పేసి అన్న దీంట్లో తనుజ కాదు శ్రీజ వచ్చి అంటే నేను తెలీదా కాదు నేను మంచిదని కాదా ఏదో అంటది అంతే. నేను మంచిదని కాదా అంటే నేను మంచి వాళ్ళం కాదా అన్న సెన్స్లో అడుగుతుంది అనమాట తనుజ కూడా. అంటే క్యాజువల్గా అడుగుతుంది. వీళ్ళ టాపిక్లో వీళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్ళి మధ్యలోకి వెళ్ళకూడదు ఒకటి. ఇంకోటి ఏంటంటే అలాగ అడిగితే ఎవరైనా కాదని అన్నారనుకో, నువ్వు సరదాగా అడిగావు, వాళ్ళు సరదాగా కాదనిసారనుకో ఫీల్ అవుతారు అక్కడ. అదే వద్దు. వీళ్ళని గెలకడం మానేస్తే వీళ్ళ హద్దులో వీళ్ళు ఉన్నారు, మీ హద్దులో మీరు ఉండండి. వీళ్ళ దగ్గర మాడమాడికి వచ్చి ఎందుకని అంత ఇచ్చేస్తుందో అర్థం కాలే. అది ఇది లైవ్లో ఉన్న పాయింట్ అనమాట. ఇంకా వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుంటారు. ఎవరు తనుజ కాదు తనుజ గారి పేరు వచ్చేస్తుంది మాటమాడికి. శ్రీజ, పవన్ కళ్యాణ్, ప్రియా,
మనీష్ మర్యాద వీళ్ళు నలుగురు కూర్చొని టాపిక్ డిస్కస్ చేసుకుంటారు. ఎవరి కోసం? టెనెంట్స్ కోసం. ఈ టెనెంట్స్ అందరూ ప్రియా అంటది అందరూ ప్రియా మొత్తం అందరినీ చెప్తుంది, అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ లాగా ఇంప్రెస్ చేస్తున్నారు ఫ్రెండ్లా ఉండడానికి, కానీ ఇక్కడ ఎవ్వరూ ఫ్రెండ్ కాదు అనగల మనీష్ మర్యాద తీసుకెళ్ళి ప్రియాకి వత్తాసు పలుకుతాడు ఎస్ అని. ఇక్కడ వచ్చిందే ఎవరికాళ్ళు ఆడుకోవడానికి. స్టార్టింగ్ ఉంటుంది ఒక 2-3 రోజులు ఫ్రెండ్ అని, తర్వాత ఎవరికేం వాళ్ళదే. నామినేషన్ పడితే అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలాగున్నారో, ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారని. ఇవన్నీ ఈ డిస్కషన్ అన్నీ కలిపి నామినేషన్ గురించే అవుతాయి. ఇంక ఇదేం ఉండదు, నామినేషన్ డైరెక్ట్ పడేయడానికే ఈ డిస్కషన్లు అన్నీ. వాళ్ళు పొగుడుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళందరూ ఖచ్చితంగా మీకు నామినేషన్ చేస్తారు. ఎవరైతే ఉన్నారో ఓనర్స్ అందరికీ టెనెంట్స్ అందరూ నామినేషన్ గట్టిగా వేస్తారు, మామూలుగా గట్టిగా వేస్తారు. ఈరోజు వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ రివ్యూ. మన వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.